తుని శాసనసభ్యుడిగా నేను ఎవరికి ఏ సంబంధం లేని వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది అధ్యక్ష. దాని మీద సమగ్ర విచారణ జరిపించమని చెప్పేసి నేను హోంమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, తునిలో జరిగిన సంఘటన అందరూ కూడా చూశారు. మరో దారుణమైన సంఘటన 40 రైల్వే తగలబెట్టినప్పుడు 40 కోట్ల వాల్యూ అయిన రైల్వే ఎప్పుడు చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలో లేదు, రైల్వే తగలబెట్టడం జరిగింది. అలాగే స్టేషన్లన్నీ తగలబెట్టారు, దారుణమైన సంఘటనలు జరిగినాయి. అప్పుడు పాత్ర లేదని చెప్తారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా అక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఎంక్వైరీ చేస్తాం, సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో అన్ని కూడా తొందరలోనే బయటపడతాం, చాలా సీరియస్గా కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళలేదని చెప్తున్నారు. దీని ప్లాన్ కూడా ఈ 31 ముందు నుంచి కూడా ప్లాన్ వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభ గారి ఇంటికి వెళ్ళి ప్లాన్ చేసి డబ్బంతా కూడా ఖర్చు పెట్టి దానంతా కూడా సంఘటన జరిగిన పూర్తికారకులు 6 మనకి ఎంక్వైరీలో సిఐడి ఎంక్వైరీలో పూర్తిగా తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నదని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. దారుణమైన సంఘటన మరి భారతదేశంలో చరిత్ర మిగిలిపోయింది. 1,00,000 మందిని కంట్రోల్ చేయగలుగుతారా ఎవరైనా? 1,00,000 మంది ఒక్కసారి రైల్వే ట్రాకుల దగ్గరికి పోతే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ భావోద్వేగాలతో జరిగిన ఘటనను మీరు దాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే దానికోసం వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇరికిచ్చే దానికోసం దిక్కుమాలిన ఆలోచనలు చేసే స్థాయిలోకి దిగజారిపోయారనంటే అదే నిజంగా మీరు ఏ స్థాయికి దిగజారిపోయినారని చెప్పడానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇదే విషయంగా మేము రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసాం, అదే రకంగా గవర్నర్ గారిని కలిసాం. వాళ్ళ చేత కలిసి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్న సిఐడితో కాదు ఎంక్వైరీ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వంతో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని చెప్పి మేము గవర్నర్ గారిని కలిసాం, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అడిగాం. ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే కారణం మీరు రాజకీయ లబ్ధి కోసం బండలు ఏ స్థాయిలో వేస్తూ ఉన్నారు అన్నదానికి నిదర్శనం అది. అధ్యక్ష, మరి తూర్పుగోదావరి జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగవు. ప్రశాంతంగా జీవించే మనుషులందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయని అనుకోలేదు. ఆ రోజు పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం సమావేశానికి పర్మిషన్ తీసుకోలేదు. మరి పెద్దలందరూ కూడా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. మరి అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు సడన్గా అన్నారు. వేదిక మీద పెద్దలందరూ ఏమైపోయారు ఆ రోజు. మరి సంఘటన జరిగినప్పుడు చాలా దారుణమైన సంఘటన. పోలీసులు కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ పోలీసు అధికారులు కానీ మీరు లాఠీలు కూడా పట్టుకెళ్ళలేదు. ప్రశాంతమైన ప్లేస్ ఇది, లాఠీలు కూడా పట్టుకెళ్ళకంటే జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. దాని ద్వారా జరిగింది ఆ సంఘటన. దారుణమైన ఎక్స్పెక్ట్ చేయని సంఘటన. మరి దారుణంగా వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళే సంఘటన మరి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలని తెలియజేస్తున్నాను.